హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నా పేరు నరసింహ. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన క్రమంలో ఎవరికి ఎన్ని సీట్లు అని తర్జన భర్జన బాగా జరుగుతుంది. ఎవరెవరి ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి? బీఆర్ఎస్ ఏమో మేము ఆల్రెడీ గత ఎలక్షన్లో 2-3% వేరియేషన్స్ ఉన్నాయి, ఓడిపోయాం చాలా చోట్ల. సో వాటన్నిటి చోట్ల మాకు బలం ఇంకా ఉంది, మేము గెలవబోతున్నాం. వరంగల్ నుంచి అటుపక్క సైడ్ అంతా మాకే సీట్స్ ఉన్నాయి, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ అని చెప్పుకుంటూ వచ్చింది. సో బీఆర్ఎస్ విషయాన్ని పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ బలం ఎంత, బీజేపీ బలం ఎంత? ఎందుకంటే బీఆర్ఎస్ బలాలు నేను మళ్ళీ చెప్తా, బీఆర్ఎస్ బలాలు ఎక్కడికి వెళ్తున్నాయంటే రేవంత్ రెడ్డి 25 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో టచ్లో ఉన్నారు అనేది ఒక వినికిడి. అంటే కంటిన్యూస్గా ఆయన సీఎం రేవంత్ రెడ్డిని వచ్చి చాలామంది ఎమ్మెల్యేలు కలిసి వెళ్ళారు, ఆయన అఫీషియల్గానే కలిసి వెళ్ళారు. సో నాతో 25 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అని రేవంత్ రెడ్డి వర్గం కానీ చెప్పుకుంటూ వచ్చాయి. సో ఈ 25 మంది ఎమ్మెల్యేల పాత్ర ఏంటి అంటే నెక్స్ట్ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో, అంటే ఇది జరిగి 2 నెలల పూర్వం, అంటే 2 నెలల క్రితం జరిగిన ఈక్వేషన్స్ ఏంటంటే ఈ 25 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి టచ్లోకి వచ్చారు. ఎందుకంటే వీళ్ళు గత ప్రభుత్వంలో, అంటే వాళ్ళకి అధికారం ఉన్న సమయంలో, బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఉన్న సమయంలో వీళ్ళు రకరకాల అధికారాలు వెలగబెట్టారు. సో అదే టైంలో రకరకాల స్కామ్స్ కూడా చేస్తున్నారు, ల్యాండ్ స్కామ్స్ కావచ్చు, బిజినెస్లు అవ్వచ్చు, లేదంటే రకరకాల ఇష్యూస్లో ఇరుక్కొని ఉన్నారు. కేసెస్లు ఉన్నాయి, లోకల్ ఇష్యూస్ ఉన్నాయి, ఆ ప్రత్యర్థుల మీద దాడులు చేసిన పరిస్థితులు ఉన్నాయి. సో ప్రభుత్వం కాంగ్రెస్ మారింది కాబట్టి ఈ 25 మంది ఎమ్మెల్యేలకి సంబంధించి వాళ్ళకి పర్సనల్ ఇష్యూస్ ఉండొచ్చు, లేదంటే అధికారంలోనే ఉండాలి అనే ఆశయం ఉండొచ్చు. సో గెలిచారు కాబట్టి బీఆర్ఎస్లో ఉన్నందువల్ల ఇప్పుడు అర్జెంటుగా వచ్చే లాభం ఏమీ లేదు. సో ఈ 25 మంది కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి అన్ని సంసిద్ధత చేసుకుని ఉన్నారు అనేది రేవంత్ రెడ్డి తాలూకు ఒపీనియన్, వాళ్ళ మనుషులు చెప్తున్న టాక్ ఇది. సో ఈ 25 మందికి ఏం బాధ్యతలు ఇచ్చాడు రేవంత్ రెడ్డి అంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్, అంటే మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్కి మనము కొట్లాడాలి, మీ 25 మంది నాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థులకి మీరు సపోర్ట్ చేయాలి అనే ఒక కండిషన్ పెట్టారట. సో ఆ కండిషన్ ప్రకారం 25 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు. ఏ రకమైన సపోర్ట్ అంటే అక్కడ ఉన్న బీజేపీకి కానీ లేదంటే అక్కడ ఉన్న బీఆర్ఎస్కి కానీ ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కాంగ్రెస్ వైపు డైవర్ట్ చేశారు. కాంగ్రెస్ వైపు డైవర్ట్ చేసుకొని ఆ ఓట్లతో వచ్చిన మెజారిటీని బట్టే మీకు మా ప్రభుత్వంలో, అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ పార్టీలో చేర్చుకోవడం కావచ్చు, లేదంటే కొంతమందికి ఇందులో మినిస్ట్రీ ఇస్తానని కూడా ఆశ పెట్టారు. సో ఆ మినిస్ట్రీస్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ముద్రాజ్ సామాజిక వర్గానికి మినిస్ట్రీ ఇస్తున్నారు, సో బీసీ సామాజిక వర్గానికి మినిస్ట్రీ ఇస్తా అన్నారు, లేదంటే ఎస్సీ సామాజిక వర్గానికి మినిస్ట్రీస్ ఇస్తా అన్నారు. ఈ ఆల్రెడీ రేవంత్ రెడ్డి చెప్తున్న మాటే. అన్నిట్లో పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకి ఇస్తారా, లేదంటే బయట నుంచి వచ్చిన నాయకులకి ఇస్తారా? ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా బయట నుంచి వచ్చిన నాయకులకి ఎక్కువగా టికెట్లు ఇచ్చారు. కడియం కావ్య కావచ్చు, ఇక్కడ చేవెళ్ళ రంజిత్ రెడ్డి కావచ్చు, లేదంటే పట్నం సునీత రెడ్డి. సో ఆయన పక్క పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళకి సీట్లు ఎలాగ ఇచ్చారో రేపొద్దున 25 ఎమ్మెల్యేలు ఎక్కడైతే పక్క పార్టీ బీఆర్ఎస్ నుంచి వస్తారో వాళ్ళకు కూడా మినిస్ట్రీలు ఇవ్వడానికి రెడీ అయ్యారు. సో ఈ పరిస్థితుల్లో ఎంపీ సీట్లు ఎన్ని గెలవబోతున్నారు అంటే అవుట్ రేట్గా 12 ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలవబోతుంది. సో ఈ 12 సీట్లకు సంబంధించి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎందుకంటే ఈ ఈక్వేషన్ వర్కౌట్ అయితే ఖచ్చితంగా మాకు 12 సీట్లు వస్తాయి. ఒకవేళ +2 ఇంకొక 2 ఎంపీ సీట్లు కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది, +2 ఎంపీ సీట్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కడ యాడ్ అవబోతుంది అనేది కూడా తర్వాత చెప్తా. సో ఇక్కడ ఈ ఈక్వేషన్లో ఉంటే మరి కేసీఆర్ ఏం చూస్తూ ఊరుకున్నారా అంటే కేసీఆర్ కూడా నిస్సహాయ స్థితి. ఎందుకంటే 25 మంది ఎమ్మెల్యేలు గెలిచినా కూడా రేవంత్ రెడ్డిని ఎప్పుడు పడగొడతాం, మేము ప్రభుత్వాన్ని పడగొట్టబోతున్నాం అని చెప్పుకుంటూ ఎంపీ ఎలక్షన్ వరకు తీసుకొచ్చారు. ఎందుకంటే ఒకవేళ కేసీఆర్ అన్నమాట నెరవేర్చి ప్రభుత్వాన్ని పడగొట్టే పరిస్థితుల్లో మనం బయటికి వెళ్తే ఇబ్బందులు పాలవుతాం అని చెప్పి ఉన్న ఎమ్మెల్యేలు ఎవరూ పక్కకు జరగకుండా, అంటే ధైర్యం చేయలేదు పక్క పార్టీలోకి రావడానికి, కాంగ్రెస్లోకి. సో ధైర్యం చేయని క్రమంలో రేవంత్ రెడ్డి కూడా వాళ్ళకి ఒక అభయం ఇచ్చాడు. ఎంపీ ఎలక్షన్లో మీరు నాకు సపోర్ట్ చేయండి, నేను మిమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకుంటాను, కాంగ్రెస్ పార్టీలో కలుపుకుంటాననే వాగ్దానం చేసినట్టు తెలుస్తుంది. సో ఇదే ఈక్వేషన్లో 12 సీట్లు దగ్గర వరంగల్ సీటు కూడా కడియం కావ్య గెలవబోతుంది. వాళ్ళకున్న ఈక్వేషన్ ప్రకారం ఖమ్మము, నాగర్ కర్నూలు ఈ సీట్స్ అన్నీ ఇటు సైడ్ అంతా టఫ్ కాంపిటీషన్ లేనివి. టఫ్ కాంపిటీషన్ లేకపోయినా మహబూబ్ నగర్, మహబూబాబాద్, లేదంటే ఇటు భువనగిరి,
లేదంటే నల్గొండ, ఈ ఏరియాస్ అన్నింటిలో లాస్ట్ మన కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చిన సీట్స్ అవన్నీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో. సో ఆ మెజారిటీ దృష్ట్యా ఆ సీట్స్ అన్ని ఇటు వచ్చిన ఇక్కడ టఫ్గా ఉండబోయేది కరీంనగర్ ఎలాగో బండి సంజయ్ ఈజీగా గెలుచుకొచ్చేస్తారు కాబట్టి వరంగల్ సీటు టఫ్ ఉండబోతుంది. నెక్స్ట్ ఆదిలాబాద్ సీటు కూడా బీజేపీ ఫేవర్లోనే ఉంది. సో ఆదిలాబాద్ సీటు బీజేపీ ఫేవర్లో ఉన్న వరంగల్ సీటు మాత్రం ఖచ్చితంగా కడియం కావ్యనే గెలవాలి అనే మొండి పట్టుతో చాలా కృషి చేశారు అక్కడ రేవంత్ రెడ్డి. సో ఈ ఈక్వేషన్స్ అన్నిటి ప్రకారం 12 ఎంపీ సీట్లు అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. సో +2 ఏదైతే ఉందో ఇది సికింద్రాబాద్ అండ్ ఇది మల్కాజ్గిరి అండ్ సికింద్రాబాద్ సీట్లు చాలా కీలకమైన వీళ్ళకి. ఎందుకంటే సెంట్రల్ మినిస్టర్గా ఉన్న కిషన్ రెడ్డిని ఓడగొట్టే అవకాశం దానం నాగేంద్ర రెడ్డికి అంత చరిష్మా ఉందా ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో అంటే ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి పద్మారావు గౌడ్ కూడా టఫ్ ఫైట్ ఇచ్చారు కిషన్ రెడ్డికి. సో ఓట్లు చీలి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేంద్ర గెలిస్తే సికింద్రాబాద్ సీట్ 1, 2 మల్కాజ్గిరి ఆల్రెడీ రేవంత్ రెడ్డి సీటే. కానీ ఈటల రాజేందర్ టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. కాకపోతే ఆయన మీద రకరకాల ఎలిగేషన్స్ ఉన్నాయి, అవినీతి ఎలిగేషన్స్ ఉన్నాయి, లేదంటే పార్టీ పరంగా ఆయనకి వ్యతిరేకం అవుతుంది. సో జై శ్రీరామ్ అని అనకపోవడం, లేదంటే వాళ్ళకి వానర్ సేన లేదంటే వేరే సంఘాల వాళ్ళు ఎవరు మద్దతు ఇవ్వని పరిస్థితి. సో అక్కడ కూడా మల్లారెడ్డి లాంటి వాళ్ళు బీఆర్ఎస్తో పాటు బీఆర్ఎస్ని కూడా ఓట్లన్నీ కాంగ్రెస్కే వేయండి అని చెప్పినట్టు తెలుస్తుంది. సో అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓట్లన్నీ కాంగ్రెస్కే పడినట్టు. ఎందుకంటే నిన్న మనం కూడా చూసాము, మల్లారెడ్డి అమెరికా వెళ్ళినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సేమ్ స్టేజ్ మీద ఉన్నారు. మల్లారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ ఇంటర్నల్ పాలిటిక్స్లో వీళ్ళందరూ బాగానే కలుసుకుంటున్నారు, బాగానే మాట్లాడుకుంటున్నారు, ఎవరికి ఎవరు మద్దతు తెలపాలనుకుంటున్నారు, బయటకు వచ్చి జుట్టు పట్టుకొని ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో 12+2 సీట్స్ వస్తే కనుక కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ ఇచ్చినట్టే. దేశం మొత్తం ఒక్కసారిగా తెలంగాణ వైపు చూడబోతుంది. ఎందుకంటే దేశం మొత్తం మోడీ హవా నడుస్తుంటే తెలంగాణలో మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి హవానే నడుస్తుంది. ఆ చరిష్మా రేవంత్ రెడ్డికి ఉంది. సో అలాంటి సిచ్యువేషన్లో 14+2 ఎంపీ టికెట్లు కనుక తెలంగాణ గెలుచుకుంటే మాత్రం ఇక్కడ రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ పార్టీ ముఖ చిత్రం ఖచ్చితంగా మారబోతా ఉంది. ఈ 25 మంది ఎమ్మెల్యేలు ఎంతమంది మద్దతు తెలిపారు, ఎంతమంది వర్క్ చేశారు కాంగ్రెస్ పార్టీ కోసం అని తెలిస్తే అది ఇంటెలిజెన్స్ చూసుకుంటుంది. ఆ ఇంటెలిజెన్స్లో వాళ్ళకి తెలిసిపోతుంది ఎవరికి వర్క్ చేశారు లాస్ట్ ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్స్ అని చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీని బట్టి ఈ 25 మంది కనుక కాంగ్రెస్ పార్టీకి తోడైతే ఒక బిగ్ ఎసెటే అనుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్కి ఇంకా అహంకారం తగ్గలేదు. సెకండ్ థింగ్ వచ్చేసి బీజేపీ న్యూట్రల్లో ఉన్న బీజేపీ కూడా ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్కి ట్రై చేస్తున్నారు వాళ్ళు కూడా. సో వాళ్ళకి అధ్యక్షుల మార్పు జరిగితే కనుక ఇంకొంచెం అగ్రెసివ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. స్టేట్ నుంచి ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు అయ్యే అవకాశం ఉంది బీజేపీ నుంచి కూడా. ఒకవేళ కిషన్ రెడ్డి గెలిచి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్కి కూడా మినిస్ట్రీ ఇస్తే వాళ్ళిద్దరు అటు వెళ్ళే పరిస్థితి ఉంటే 12+2 ఎంపీ టికెట్స్ మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ ముఖ చిత్రం లేదంటే రాజకీయ ముఖ చిత్రం ఖచ్చితంగా మారబోతా ఉంది. ఈ 25 ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కనబడబోతున్నారు.